ప్రజా సమస్యలపైన కౌన్సిల్ సమావేశంలో ప్రతి సమస్యపైన చర్చించడం జరుగుతుంది. ప్రతి ఒక్క సభ్యులకు కూడా సమయం ఇచ్చేసి వారి సమస్యలను డివిజన్‌లో ఉన్న సమస్యలను కూడా అటు అధికారుల నుంచి వెళ్ళి దానికి సంబంధించిన ఇష్యూస్ పైన వారి నుంచి సమాధానం రాబట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిప్యూటీ మేయర్ కూడా మేయర్ స్థానంలో కూర్చునే అవకాశాన్ని కూడా కల్పించారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు. మేడం చెప్పండి, ముందుగా మీ కాంగ్రెస్ ఈరోజు మేయర్ గారి స్థానంలో మీరు కూర్చోవడం కానీ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు 11th కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా నాకు మేయర్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది. మేయర్ గారు తోటి కార్పొరేటర్స్, ఎక్స్ అఫిషియో మెంబర్స్, ఆఫీసర్స్ మా ప్రభుత్వం తరపున మేయర్గా ఒక 1 అవర్ సీట్లో కూర్చోవడం జరిగింది. నిజంగా ఆ సీట్లో కూర్చున్నందుకు నేను చాలా ఈ ప్రభుత్వంలో కూర్చున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. అదే విషయంలో నేను కూర్చున్న కొద్దిసేపట్లో ఒక 2 క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మాట్లాడడం జరిగింది. జిహెచ్ఎంసీలో కమిషనర్ గారు కూడా చాలా మంచి మనిషి, చాలా వర్క్ కూడా చాలా హార్డ్గా చేస్తున్నారు. అంటే ఎలా ప్రజలతో ఉండాలి, ఎలా ఆఫీసర్స్తో కార్పొరేటర్స్తో ఉండాలి, ఎలా మేయర్తో డిప్యూటీ మేయర్తో ఉండాలని ఒక మంచి అవగాహన ఉన్న కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ కానన్ గారికి, అదేవిధంగా ఈరోజు సభ చాలా చక్కగా, అంటే నేను కూర్చున్నా అని కాదు, సభ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎవ్రీ సభ ఇలా జరిగితే బాగుండు అనుకున్నాం. మేము కొత్త ప్రభుత్వం ఉన్నప్పటికీ నిజంగా మాకు చాలా మంచి అవకాశాలు, పనులు చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా ఒక 3,000 కోట్లు జిహెచ్ఎంసీకి ఇచ్చి ప్రతి ఒక్క కార్పొరేటర్కి, ప్రతి ఒక్క డివిజన్కి కూడా వాటన్నిటిని అభివృద్ధి కోసం చేయడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది, ఇప్పుడు మాన్సూన్ సీజన్ వస్తుంది కాబట్టి డీసిల్టింగ్ చేసినప్పటికీ కూడా చాలా కాలనీలు మురుగుతాయి. అంటే డీసిల్టింగ్ చేస్తున్నారు అనుకోవచ్చా, అసలు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారా? దీనిపైన మీరేమంటారు? లేదు, ఆఫీసర్స్ 2-3 ఉండొచ్చు, కానీ అందరు ఆఫీసర్స్ అట్లా చేస్తారని కాదు, అన్ని ఏరియాలు అట్లా జరుగుతాయి అని కాదు. కొన్ని ఏరియాల్లో ఏమవుతుంది, శానిటేషన్ సరిగా లేక అందరు ఇప్పుడు పబ్లిక్ కూడా నాలాలలో ఇసిరేయడం అనేది, అది పరుపులు, దిండ్లు, మంచాలు, పాత వేస్టేజ్ మొత్తం దాంట్లో వేయడం జరుగుతుంది. అలాంటప్పుడు కొంచెం దగ్గరలో నిజంగా కూడా శానిటేషన్ బాగా జరుగుతుంది, కొన్ని దగ్గరలో డీషిల్టింగ్ జరగలేదు. అవి మీరు కూడా రోజు పేపర్లో చూస్తున్నారు, వార్తల్లో చూస్తున్నారు. మేము అన్ని గొప్పలు చెప్పుకోవడం అనేది గొప్ప కాదు, ఎక్కడ పని జరుగుతుందో ఎక్కడ జరగట్లేదు అనేది మేము కూడా చూసుకుంటున్నాం. దాని మీద నేను మొన్న జోనల్ ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఏరియాలో కూడా అంత డీషిల్టింగ్ బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు వచ్చే రెయినీ సీజన్ కాబట్టి, మాన్సూన్ సీజన్, ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంకొక చిన్న పాయింట్ తీసుకున్నాం మేము. అంటే నేను నా జోనల్ ఆఫీస్లో తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పాత బోర్వెల్స్ ఉన్నాయి కదా, అవి ఏమీ పని చేయట్లేదు. ప్లస్ వాటిని రిపేర్ చేయడానికి కూడా జిహెచ్ఎంసీ నుంచి ఫండ్స్ లేవు. అయితే మేమేమనుకున్నామంటే, అది ఎలా అయినా మన ప్లేసే కాబట్టి ఆ బోర్వెల్ తీసేసి దాన్నే ఒక ఇంకుడు గుంతగా చేయాలనే ప్లాన్ ఒకటి నా సొంతంగా నేను చెప్పడం జరిగింది. ఆ ప్లాన్ కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని నేను ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పాను. ఇంకొకటి, లో ఏరియాలో వాటర్ ఎక్కువ వస్తుంది, లో లైన్ ఏరియాస్లో. మీరు ఎంతసేపు సిటీలో 114 వాటర్ లాగింగ్ పాయింట్స్ చేసినామని అంటున్నారు, కానీ స్లమ్ ఏరియాల్లో ఎక్కడి నుంచి అయితే లో లైంగ్ ఏరియాస్కి వాటర్ వెళ్తుందో ఆ లో లైంగ్ ఏరియా గుర్తుపట్టి అక్కడ ఒక సంపు కడితే బాగుంటుందా అనేది నా ఆలోచన. ఇవన్నీ కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటి మీద కూడా మాట్లాడి వర్క్ చేయించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వర్షాకాలంలో జరగకుండా చూసుకోవాలనేది మా కోరిక. అలాగే మేడం, ఇప్పుడు వర్షాలు ఒక పక్క కావచ్చు, అలాగే బక్రీద్, తర్వాత బోనాల పండుగ, వినాయక చవితి, కంటిన్యూస్గా పండుగలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీకి పని, మీ కార్పొరేటర్లకు కూడా చాలా మంది ఇష్యూస్ చెప్పడం జరుగుతుంది పండుగల గురించి కావచ్చు. ఇప్పుడు ఏ విధంగా మానిటర్ చేస్తా అనుకుంటున్నారు? దీనిపైన ఏమైనా సమావేశం నిర్వహించారు? లేదు, మాన్సూన్ కోసం అయితే టీమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు తెలుసు, డిఆర్ఎఫ్ టీం కూడా చాలా ముందు ఉంటుంది దానికోసం. వెహికల్స్ కానివ్వండి, ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ కూడా మొన్న మార్చిలో వాళ్ళకి బిల్ పెండింగ్ ఉంటే క్లియర్ చేయడం జరిగింది. కొత్త కరెంట్ లైట్స్ ప్రతి ఒక్క డివిజన్కి వేయడం జరుగుతుంది. కాబట్టి పండగలకి, వచ్చే బక్రీద్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, శానిటేషన్ ఇబ్బంది లేకుండా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అన్నిటిని కవర్ చేస్తూ మేము ముందుండి నడిపించాలని, ప్రతి ఒక్క కార్పొరేటర్ని, ఎవరైతే కమిషనర్ కానీ, డీసీ కానీ, జెడ్సీ కానీ ఎవరైనా ఏరియా మీదకి వెళ్ళినప్పుడు ప్రతి ఆ ఏరియాలో ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళాలనే సలహా మేము ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చూస్తే వాళ్ళకి ఏం తెలియదు. మేమంటే రోజు ప్రజల్లో తిరుగుతాం కాబట్టి ఎక్కడ ఏం సమస్య ఉంది ఏందనేది మేము చెప్పగలుగుతాం.
అందుకని ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది, మీ ఆఫీసర్స్ ఎక్కడ పోయినా కూడా కార్పొరేటర్ని ఏ ఏరియాలో తిరిగినా ఆ ఏరియా కార్పొరేటర్కి మాత్రం ఇంపార్టెంట్ ఇస్తూ మా ప్రభుత్వం కూడా అదే సూచన చేసింది, ఆ సూచనని మేము చేస్తుంది. సో మొత్తంగా ఆఫీసర్లు కావచ్చు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కమిషనర్ వరకు కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు మాన్సూన్ కావచ్చు, పండుగలకి అన్ని ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా సహకరించి శానిటేషన్ కావచ్చు, మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తమ దృష్టికి తీసుకొస్తే వాటన్నిటి కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్న నేపథ్యం కలుగుతుంది. ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.